హలో ఎవ్రీవన్, లాజికల్ రీజనింగ్లో మొత్తం 22 టాపిక్స్ ఉన్నాయి. లాస్ట్ 2 వీడియోస్లో నేను ఫస్ట్ టాపిక్ క్యూబ్స్ అండ్ డైసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్యూబ్స్ అండ్ డైసెస్లో ఏమేమి ట్రిక్స్ ఫాలో అయితే 90 to 95% క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సాల్వ్ చేయొచ్చు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో లాజికల్ రీజనింగ్లో ఉన్న సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా లేదా కొంచెం లాజికల్గా లేదా బాగా థింక్ చేయాల్సి వస్తుంది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అంటే. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నా నేను. అంటే ఎలాంటి కేటగరైజ్డ్ క్వశ్చన్స్ అడగొచ్చు అనే విధంగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఒక కేటగిరీ, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు, నెక్స్ట్ వీడియోలో ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు. సో అలా కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఏ నుంచి జెడ్ వరకు నెంబర్స్ ఒక రఫ్ పేపర్లో కానీ ఎక్కడో చోట నోట్ చేసుకోవాలి. మనకి వాటి యొక్క ప్రాపర్ పొజిషన్, వాటి యొక్క రివర్స్ పొజిషన్ రెండు కూడా తెలిసి ఉండాలి. సో యాక్చువల్లీ 26 మెంబర్స్కి ప్రాపర్ పొజిషన్ గుర్తుపెట్టుకోవడమే కష్టం, మళ్ళీ రివర్స్ పొజిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా కష్టం. సో యాక్చువల్లీ ప్రాపర్ పొజిషన్ వరకు గుర్తుపెట్టుకుంటే రివర్స్ పొజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే హౌ టు ఫైండ్ రివర్స్ పొజిషన్. ఒక నెంబర్కి రివర్స్ పొజిషన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, ఏకి ప్రాపర్ పొజిషన్ 1 అని తెలుసు. సో రివర్స్ పొజిషన్ 26 లాస్ట్ నెంబర్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అలా కాకుండా క్యూకి ప్రాపర్ పొజిషన్ 17 అని తెలుసు. రివర్స్ పొజిషన్ ఎలా కనుక్కోవాలి? సో జనరల్గా ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి? 26 కదా. సో 26కి మనం ఒకటి యాడ్ చేసుకుంటాం. సో మొత్తం 27. సో నెక్స్ట్ మనకి ఏ ఆల్ఫాబెట్కి అయితే రివర్స్ పొజిషన్ కావాలో దాని యొక్క ప్రాపర్ పొజిషన్ మనకు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీ, దీనికి రివర్స్ పొజిషన్ కావాలి. సో దీని ప్రాపర్ పొజిషన్ ఎంత? 7 కదా. సో జీకి ప్రాపర్ పొజిషన్ 7. ఇప్పుడు నేను రివర్స్ పొజిషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? సో ఇందా 27 ఒక నెంబర్ యాడ్ చేయమన్నా కదా. సో 27 వచ్చింది. 27 మైనస్ ఆల్ఫాబెట్ యొక్క ప్రాపర్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వచ్చిందో అదే మన రివర్స్ పొజిషన్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే జీకి రివర్స్ 20 అనే ఉంది కదా. సో ఇలా మనం ఒక నెంబర్కి ఈజీగా రివర్స్ పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో కొన్ని కేటగిరీ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పాను కదా. ఈ అన్ని కేటగిరీ క్వశ్చన్స్ కనుక మనకి తెలిస్తే, ఎలా వస్తాయని తెలిస్తే ఈజీగా 90 to 95% క్వశ్చన్స్ ఈజీగా అన్ని ఎగ్జామ్స్లో కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ కేటగిరీ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ వర్డ్ని క్యాట్ అనే వర్డ్ని కోడ్ చేస్తే DBU అని ఉంది. ఇప్పుడు మ్యాన్ అనే వర్డ్ని కోడ్ చేస్తే ఏమొస్తుంది? ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఏదన్నా ఈ క్వశ్చన్ అనే కాదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఈ వర్డ్లో కూడా అన్ని లెటర్సే ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్లో కూడా నాకు 3 లెటర్స్ వస్తాయి. ఇది మనకు కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నాకు క్యాట్ని కోడ్ చేస్తే నాకు DBU అని ఇచ్చారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి? మ్యాన్ని కోడ్ చేస్తే ఏమొస్తుంది అని కదా. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? C తర్వాత D వచ్చింది, A తర్వాత B, T తర్వాత U కదా వచ్చేది. అంటే నాకు ఒక లెటర్ యాడ్ అయింది అనమాట. ఇక్కడ Cకి ఒక లెటర్ యాడ్ అయింది, Aకి ఒక లెటర్ యాడ్ అయింది, టీకి ఒక లెటర్ యాడ్ అయింది. సో ఇక్కడ నాకు లాజిక్ ఏంటి? అన్నికి +1. సో ఇక్కడ ఆన్సర్లో కూడా ఎంకి ఒక లెటర్ యాడ్ అవుతుంది, ఏకి ఒక లెటర్ యాడ్ అవుతుంది, ఎన్కి ఒక లెటర్ యాడ్ అవుతుంది. ఎం తర్వాత ఏమొస్తుంది? ఎన్. ఏ తర్వాత బి, ఎన్ తర్వాత ఓ. సో నాకు NBO అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ లాజిక్ +1 అన్నిటికీ కూడా ఒక లెటర్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సన్ షైన్ ఇచ్చారు, దాన్ని కోడ్ చేస్తే ఈ వర్డ్ వచ్చింది. మూన్ని కోడ్ చేస్తే ఏమొస్తుంది? సో ఫస్ట్ మనం ఏం చూడాలి? ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 4 5 6 7 8. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 లెటర్స్ ఉన్నాయి. ఈ వర్డ్లో 4 లెటర్స్ ఉన్నాయి. సో ఈ వర్డ్లో కూడా 4 లెటర్సే ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇచ్చిన వర్డ్ని ఇలా రాసుకోవాలి, దాని కింద కోడెడ్ వర్డ్ రాసుకోవాలి.
నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మూన్కి ఏం కోడ్ వస్తుంది అని. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ లాజికల్ క్వశ్చన్స్ రాసుకోవాలంటే ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు రాసుకొని వాటి ప్రాపర్ పొజిషన్స్ కూడా ఒక రఫ్ బుక్లో ఒక సైడ్ రాసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఎస్ తర్వాత ఏమొస్తుంది, టీ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఒక లెటర్ యాడ్ అయింది. యూ తర్వాత ఏమొస్తుంది, వి వచ్చింది. ఇక్కడ ఒక లెటర్ యాడ్ అయింది. ఎన్ తర్వాత ఓ, ఎస్ తర్వాత టీ, హెచ్ తర్వాత ఏమొస్తుంది, ఐఈ. సో అన్నికి కూడా ఇక్కడ మళ్ళీ అగైన్ 1 లెటర్, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది. 1 లెటర్ యాడ్ అయింది. సో అంటే ఇక్కడ కూడా 1 లెటర్ యాడ్ అవుతుంది అని. సో ఎం తర్వాత ఎన్ వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇది. సో ఇక్కడ మనం ఈ 2 ఎగ్జాంపుల్స్లో అన్నిటికీ ఒక్కొక్క లెటర్ యాడ్ చేస్తే మనకు ఈజీగా 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఈ వర్డ్లో 3 లెటర్స్ ఉన్నాయి, ఈ వర్డ్లో 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ కూడా నాకు 3 లెటర్స్లో వస్తుంది. సో ఫస్ట్ నేను ఇచ్చిన వర్డ్స్ని కోడెడ్ వర్డ్ ఇలా రాసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీనికి కోడెడ్ వర్డ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్ చూద్దాం. కేఎం. సో కేఎం. సో అంటే కే తర్వాత ఎల్ఎం ప్లస్ 2 చేస్తే వచ్చింది. ఓకే, నెక్స్ట్ పీకి ఆర్కి, పీ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. అగైన్ పీకి ప్లస్ 2 చేస్తే ఆర్ వచ్చింది. అగైన్ టీవి, టీయువి. సో టీ తర్వాత యువి ప్లస్ 2 చేస్తే అంటే టీ తర్వాత సెకండ్ లెటర్ వి వచ్చింది, టీయువి. సో ప్లస్ 2. సో ఇక్కడ అంతా లాజిక్ ఏంటి, ఆ వర్డ్ తర్వాత సెకండ్ లెటర్ మనకు వస్తుంది. సో అలానే ఇక్కడ కూడా అన్నికి ప్లస్ 2 లాజిక్ అవుతుంది. సో ఎఫ్ తర్వాత 2 లెటర్స్, ఎఫ్ తర్వాత ఫస్ట్ లెటర్ జి, సెకండ్ లెటర్ హెచ్. సో కోడ్లో హెచ్ వస్తుంది. ఎల్ తర్వాత 2 లెటర్స్, ఎల్ తర్వాత ఎం, ఎన్, ఎన్ వస్తుంది. డబ్ల్యూ తర్వాత 2 లెటర్స్, ఎక్స్ తర్వాత వై కదా. సో ఇలా. సో ఇది మనకి కోడెడ్ వర్డ్. సో ఈ క్వశ్చన్లో లాజిక్ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ వర్డ్ ఆ లెటర్ తర్వాత సెకండ్ లెటర్ మనకు వస్తుంది. సో ప్లస్ 2. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సన్ని కోడ్ చేస్తే ఇది వస్తుంది, గాడ్ని కోడ్ చేస్తే ఏమొస్తుంది. సో ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. సో మనకు ఆన్సర్ కూడా 3 లెటర్స్ ఉండాలి. సో నేను ఇక్కడ ఇలా రాసుకుంటున్నాను, సన్ TWQ. గాడ్ని కోడ్ చేస్తే మనకి ఏమొస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ST. సో ST. సో ఇక్కడ ఎస్ తర్వాత ఫస్ట్ లెటరే టీ. సో +1. UVW. యూ తర్వాత 2 లెటర్స్ డబ్ల్యూ వచ్చింది. సో +2. NQ కదా. సో ఎన్ తర్వాత OPQ. ఎన్ తర్వాత థర్డ్ లెటర్ క్యూ వచ్చింది. సో +3 వచ్చింది. అంటే ఇక్కడ +1 +2 +3 ఈ ఆర్డర్లో వచ్చింది. సో నాకు ఇక్కడ కూడా కోడ్ ఎలా ఉండాలి అంటే +1 +2 +3. జీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి, హెచ్. సో హెచ్. ఓ తర్వాత సెకండ్ లెటర్, ఓ తర్వాత పి ఫస్ట్ లెటర్, క్యూ సెకండ్ లెటర్, క్యూ. డి తర్వాత థర్డ్ లెటర్ +3 కదా. సో ఫస్ట్ లెటర్ ఇది, సెకండ్ లెటర్ ఇది, థర్డ్ లెటర్ ఇది. సో జీ. సో ఇది దీనికి ఉన్న కోడ్. సో ఇక్కడ చూస్తే ఈ ఎగ్జాంపుల్లో అభి అనే వర్డ్ని కోడ్ చేస్తే ఇది వచ్చింది, మ్యాన్ అనే దాన్ని కోడ్ చేస్తే ఏమొస్తుంది. సో ఇక్కడ వర్డ్ని కంపేర్ చేస్తే ఈ వర్డ్లో 4 లెటర్స్ ఉన్నాయి, ఈ వర్డ్లో కూడా 4 లెటర్స్ ఉన్నాయి. ఈ వర్డ్లో 3 లెటర్సే ఉన్నాయి మ్యాన్ అనేది. ఈ వర్డ్లో ఇప్పుడు మనం కోడ్ చేసే వర్డ్లో కూడా 3 లెటర్సే ఉంటాయి. సో ఇక్కడ నాకు ఏవైతే వర్డ్స్ ఉన్నాయో నేను డౌన్గా రాసుకుంటున్నాను దాని యొక్క కోడెడ్ వర్డ్ కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ని చెక్ చేద్దాం. దీని మధ్య రిలేషన్ ఏముంది, ఏకి సికి, ABC అంటే +2 చేస్తే నాకు సి వచ్చింది. అంటే ఏ తర్వాత సెకండ్ లెటర్ సి, BC. అలానే బి తర్వాత ఎఫ్. సో బి ఇక్కడ ఉంది కదా, ఎఫ్. సో దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు, బి తర్వాత 1 2 3 4, ఫోర్త్ లెటర్ మనకి ఎఫ్ వచ్చింది. సో +4. నెక్స్ట్ హెచ్కి పీకి రిలేషన్ చూద్దాం. హెచ్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. సో 1 2 3 4 5 6 7 8. సో 8th లెటర్ పి వచ్చింది. నెక్స్ట్ ఐకి యూకి రిలేషన్ చూద్దాం. ఐ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది కదా, ఐ ఇక్కడ ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12th లెటర్ యూ వచ్చింది, +12. అంటే ఇక్కడ ఎలా వచ్చింది, 2 స్క్వేర్స్ వచ్చినట్టు వచ్చింది. సో 2 2 + 2 4, 4 + 4 8, 8 +
సారీ, ఈ క్వశ్చన్లో స్మాల్ కరెక్షన్ ఉంది. ఐని కోడ్ చేస్తే యూ కాదు, ఇది వై. సో ఇప్పుడు ఐకి వైకి రిలేషన్ చూద్దాం. సో ఐ ఇక్కడ ఉంది కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ప్లస్ 16 చేస్తే మనకి వై వచ్చింది. అంటే మనకి కోడ్ ఎలా ఉందంటే 2 2 2s are 4 4 2s are 8 8 2s are 16 ఇంటూ 2 అవుతూ వస్తుంది కోడ్. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మనకి కోడ్ +2 +4 +8 ఆ ఫార్మాట్ లో వస్తుంది. సో ఇప్పుడు ఎం ఉంది కదా, ఎం తర్వాత సెకండ్ లెటర్ ఎం ఎన్ ఓ +2 చేస్తే ఓ వచ్చింది. ఏ తర్వాత ఫోర్త్ లెటర్ 1 2 3 4 ఈ వస్తుంది. అండ్ ఎన్ తర్వాత ఎయిత్ లెటర్. సో ఎన్ ఇక్కడ ఉంది కదా, 1 2 3 4 5 6 7 8. సో వి వస్తుంది. సో ఇది మనకి కోడెడ్ లెటర్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ లో ఈ కాట్ అనే వర్డ్ లో 3 లెటర్స్ ఉన్నాయి, కోడెడ్ లెటర్ లో కూడా 3 లెటర్స్ ఉన్నాయి. సన్ అనే వర్డ్ లో 3 లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి 3 లెటర్స్ రావాలి, అది మనకు తెలుసు. ఇప్పుడు కాట్ ని బిఎన్ఎస్ గా కోడ్ చేశారు. మనకు కావాల్సింది ఏంటి, సన్ ని ఎలా కోడ్ చేశారని. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం, సికి బికి రిలేషన్ ఏంటి. సో సికి బికి, సి ముందుల లెటర్ బి అంటే -1, ముందు లెటర్ కాబట్టి -1. సో ఓకి ఎన్ కి రిలేషన్ చూద్దాం, ఓకి ఎన్ కి. సో ఓ ముందు లెటర్ ఎన్, సో ఇది -1. టీకి ఎస్ కి రిలేషన్ చూద్దాం. సో టీకి ఎస్ కి చూస్తే టీకి ముందల లెటర్ ఎస్, ఇక్కడ -1. సో ఈ వర్డ్ లో కూడా అన్ని కూడా ముందల లెటర్స్ రాయాలి. సో ఎస్కి ఏముంది, ముందు ఆర్ ఉంది. యూ ముందేముంది, టీ ఉంది. ఎన్ ముందల ఏముంటుంది, ఎం ఉంది. సో మనకి ఆర్టీఎం అనేది మన కోడెడ్ వర్డ్. సో ఫస్ట్ కేటగిరీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, సో క్వశ్చన్ కి ఇక్కడ +2 +1 +3 ఇలా ఉంటాయి కదా. సో ఒక లెటర్ యాడ్ చేయడము, 2 లెటర్స్ యాడ్ చేయడము, లేకపోతే ఇక్కడ చూసాం కదా ఈ ఎగ్జాంపుల్ లో ఒక లెటర్ ముందల లెటర్ రాస్తాం, అంటే ఒక లెటర్ సబ్ట్రాక్ట్ చేయడము, 2 లెటర్స్ సబ్ట్రాక్ట్ చేయడము, లేకపోతే మల్టిప్లై వస్తుంది. సో ఇక్కడ చూసాం కదా, 2 2s are 4 4 2s are 8 8 2s are 16 ఇంటూ 2 వస్తుంది కదా, అలా మల్టిప్లై అవ్వడము. లేదా +1 +2 +3 ఫార్మాట్ ఇక్కడ ఉంది కదా, +1 +2 +3 ఫార్మాట్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో అలా ఒక లెటర్ యాడ్ అవ్వడం, 2 లెటర్స్ యాడ్ చేస్తే కోడ్ రావడము, 3 లెటర్స్ యాడ్ చేస్తాం, లేదా ఒక లెటర్ సబ్ట్రాక్ట్ చేయడము, 2 లెటర్స్ సబ్ట్రాక్ట్ చేయడము, 3 లెటర్స్ సబ్ట్రాక్ట్ చేయడము. ఇక్కడ ఇంటూ 2 వచ్చింది కదా, అలా ఇంటూ 3 ఫార్మాట్ లో కానీ, ఇంటూ 4 ఫార్మాట్ లో కానీ, లేదా ఇంటూ 5 ఫార్మాట్ లో కానీ, లేదా ఆల్టర్నేట్ నెంబర్స్ తో కానీ. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కేటగిరీ 1 ప్రాబ్లమ్స్ లోకి వస్తాయి. సో ఇలా మనం కనుక ఒక లెటర్ 2 లెటర్స్ యాడ్ చేస్తే, 3 లెటర్స్ యాడ్ చేస్తే, లేదా మల్టిప్లై చేస్తే, సబ్ట్రాక్షన్ చేస్తే, ఇలా మనం కనుక థింక్ చేయగలిగితే ఫస్ట్ కేటగిరీ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని కూడా ఫస్ట్ కేటగిరీ ప్రాబ్లమ్సే. నెక్స్ట్ వీడియోలో సెకండ్ కేటగిరీ ప్రాబ్లమ్స్ ఏంటి అనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా అన్ని కేటగిరీ ప్రాబ్లమ్స్ కనుక కంప్లీట్ చేస్తే మనం కోడింగ్ అండ్ డికోడింగ్ ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కన్ఫ్యూజ్ లేకుండా 90 to 95%, more than 95% ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.